తనకు అభిమానిగా ఎందుకు మారారు మీరు? ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. అంటే ఏంటి అభిమానం? కొంతమందికి అందం నచ్చుతుంది, కొంతమందికి అభినయం నచ్చుతుంది, రకరకాలు ఉంటాయి. కొంతమంది సామాన్లు నచ్చుతాయి, ఇప్పుడు వచ్చిన కొంతమంది సామాన్లు నచ్చుతాయి, ఇప్పుడు వచ్చిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనం ఇలాంటి ఇట్లా చీచి చాచా అని ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆ నాన్ వెజ్ గాడు ఇగో ఈ జాతికి చెందినోడే. ఒకసారి పిచ్చోడిని చేస్తే అది నీ గొప్పతనం, రెండోసారి పిచ్చోడిని అయితే నువ్వు ఎగిరితనం. ఇప్పుడు అనసూయకి అభిమాన సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు, మురళీ శర్మ గారు ఉన్నారు మనతో పాటుగా. అనసూయ అభిమాన సంఘం అంట ఆయన. తర్వాత సార్ ఆగండి, ఇక వెళ్ళండి. మురళీ శర్మ గారు ఉన్నారు మనతో పాటుగా. అనసూయ అభిమాన సంఘం అంట ఆయన. తర్వాత ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అనసూయ అభిమాన సంఘంగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆవిడ అందాన్ని హావభావాల్ని చూపిస్తోంది, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, సో కాబట్టి తను చేసేదాన్ని తప్పేం లేదంటున్నారు. నువ్వు నా అభిమానివా? మామూలు అభిమాని కాదండి, భయంకరమైన అభిమాని. వీడెవడో చిన్న భాషలో ఉన్నాడు. అంటే అనసూయ అంటే నువ్వు ఫ్రీగా చూడాలనే కదా, నీకు ఆ ఒక్కర బుద్ధి ఉంది కాబట్టే కదా చూస్తున్నావు. ఇప్పుడు కరెక్టే కదమ్మా ఉంటారు. ఎస్ అండి, మొగోడు కావాలని ఎంటర్టైన్మెంట్ ఇప్పుకొని చూపిస్తామంటే ఎందుకు చూడరు? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. అంటున్నా ఏ నా కొడుకైతే ఇప్పుడు మేము ఫాలోవర్స్ అంటున్నా, వాని పెళ్ళని, వాడి భార్యని, లేకపోతే వాని బిడ్డని మొత్తం ఇదే హాఫ్ ఆఫ్ బట్టలు తీసుకొని వాడు తిప్పాలని నేను ఒప్పుకుంటా. దేనికైనా ఒప్పుకుంటా. అర్థం పద్ధతి మాట్లాడతావు నువ్వు. నడుస్తున్న సమాజం గ్లామరస్ ఫీల్డ్, అది గ్లామరస్ ఎంత ఎక్కువగా చూపిస్తే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి అంటున్నారు. చెప్పనా, టాలెంట్ ఉంటేనే స్టార్ అవుతాడు. ఒకటి చెప్పనా, నువ్వు ఇక్కడ పాయింట్ ఈడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అన్సూయని భయమని సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఫ్యాన్స్ కోసం మాత్రం పెట్టుకుందా ఫోటోలు? అవును, ఆమె అభిమాని. తనకు అభిమానిగా ఎందుకు మారారు మీరు? కరెక్ట్ అడిగావు బాబు. ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి, తమకు తెలిసింది అదేగా. ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. అంటే ఏంటి అభిమానం? కొంతమందికి అందం నచ్చుతుంది, కొంతమందికి అభినయం నచ్చుతుంది, రకరకాలు ఉంటాయి. కొంతమంది సామాన్లు నచ్చుతాయి, కొంతమంది సామాన్లు నచ్చుతాయి. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో కూర్చో. అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు. ఎవరైనా సరే ఫ్రీగా వస్తే నేను ఫినాయి కూడా తాగుతా. అది ఫ్రీగా చూపించింది అనుకో, మా ఇంట్లో మా ఆవిడకి సామాన్లు లేవు. ఇంకో మాట, నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. అంటున్నారు కదా, సామాన్లు లేవు అందుకే నచ్చినాయి. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే ఆమె ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తుంది. ఉంది. ఆమె మొత్తం ఏం చేయలేదే, ఆమె జస్ట్ స్విమ్మింగ్ పూల్ దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? ఆమె ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తుంది. ఉంది. ఆమె మొత్తం ఏం చేయలేదే. శత్రు ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది, ఆ 10 గుండెలు బతికేస్తుంది. దానికి ఇప్పుకొని చూపించే షోకు దానికి ఉన్నప్పుడు పబ్లిక్ లకు వచ్చినాక ఊస్తారు, కాకరిస్తారు, ఊస్తారు, 4 దలిగిస్తారు కూడా. ఎందుకు బతుకు తేడా నీకు ఇప్పుడు చెప్తానే ఉన్నాను, ఇంతలోనే ఇంకొకటి. స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ఇంత వయసు మీరే సామాన్లు అంటున్నారు. నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశాను. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే అదే ఎవరా అమ్మాయి? అంటే ఎటువంటి ఉద్దేశంతో ఉంటారు? మేమేమి నేను అవన్నీ మాట్లాడను, నాకు సంబంధం లేదు. నేను అవన్నీ మాట్లాడను, నేను మాట్లాడను. అట్లా మురళీ శర్మ గారు చెప్తుంది ఏంటంటే, మేము మాత్రం చాలా నిజాయితీగా ఉంటాం, నీతిగా ఉంటాం, ఎదుటి వాళ్ళు చూపిస్తే మాత్రం చూస్తాం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. సో అనసూయ చూపిస్తుంది కాబట్టి ఇష్టము. ఆమె బాడీ. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. సో అనసూయ చూపిస్తుంది కాబట్టి ఇష్టము. ఆమె బాడీ. ఇంత రాంగ్ రూట్ లో నువ్వు పోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ నీ జీవితం. మనం ఇలాంటి ఇట్లా చీచి చాచా అని ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆ నాన్ వెజ్ గాడు ఇగో ఈ జాతికి చెందినోడే. ఇలాంటి వాళ్ళు డాష్ వాళ్ళు ఉంటారు. అనసూయ గారు
ఎవరినండి ఆవిడ తిడుతుంది? మనల్ని కాదు హిలన్ని, సినిమాల్లో హిలన్ని అలాగే తిడతారు కదా. నేను వస్తాను సార్. ఎప్పుడు? అంటే నాకు కొంచెం టైం పడుతుంది సార్. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా.